వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈమైతే మా సిస్టర్ అనమాట, పేరు క్యూటీ, రియల్ నేమ్ వచ్చేసి అనిందిత. హాయ్ చెప్పు. హాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసారా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోలో అనమాట లెమన్ సోడా అయితే వేయబోతున్నాను నేనైతే ఈవినింగ్ అనమాట. మీకు వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇప్పుడే చెప్తాను. ప్లస్ ఆ వీడియో విషయం ముందు ఆల్రెడీ మా క్యూటీ చెప్పేసింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా వేయండి, మీ ఇష్టం. అండ్ ఆ వీడియోకి అయితే టార్గెట్ ఇచ్చేది నేను 4000 లైక్స్. ఓకే, 4000 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తాను. ఇప్పుడైతే మనం లెమన్ సోడా గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మీరు చాలా నెంబర్స్ ఉన్నారనుకోండి, ఫ్యామిలీ నెంబర్స్ అట్లా, అప్పుడు 1 లీటర్ది 2 తీసుకోండి. స్ప్రైట్ ఆడు సోడా. అండ్ మీరు 4 or 6, 7 నెంబర్స్ ఉన్నారనుకోండి, 1/2 లీటర్ చాలు. అండ్ మీకు లైక్ 3, 4 వాళ్ళైతే అప్పుడు మీరు 3 నెంబర్స్ అనుకోండి. మీరు ఏం చేస్తారంటే, అదే చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, స్ప్రైట్ 20 రూపీస్. స్ప్రైట్ స్ప్రైట్ 20 రూపీస్ ఉంటాయి కదా, అదైతే మీరు తీసుకోవాలా. ఫస్ట్ ఇట్లా డిస్పోర్ వేరే స్టీల్ గ్లాసెస్, పెద్ద చిన్న అవి ఉంటాయి, అవి తీసుకోండి. ఫస్ట్ అయితే మనం అంటే ఐస్ ఉంటుంది కదా, ఐస్ని అయితే ఇట్లా దంచాలి. అప్పుడు అవి చాలా అట్లా ఉంటాయి కదా, చిన్న పీసెస్లా అవి లేయాలి. దానికన్నా ముందు లెమన్ పిండాలి. దీంట్లో పిండినాక ఐస్ క్యూబ్స్ దంచేయాలి. కానీ మనం ఐస్ క్యూబ్స్ పెడతాం కదా ఫ్రిడ్జ్లో, పెట్టేటప్పుడు అవి మాత్రం ట్యాప్ వాటర్ ఉండవద్దు, ఓన్లీ మనం తాగే వాటర్. అప్పుడైతే హెల్త్ సేవ్ ఉంటుంది. అదే మనం ట్యాప్ వాటర్ అనుకుండా అట్లనే ఉంటాయి. కాబట్టి మనం తాగే వాటర్ని చేసుకుంటే, ఫస్ట్ అయితే మనం లెమన్ ఇట్లా పిండినాక ఐస్ క్యూబ్ని దంచి లేచేయాల. చిన్న పీసెస్ ఉంటాయి కదా, అయినా మీరు దంచేటప్పుడు 3 or 4 తీసుకొని లేచేయండి. వేసినాక ఇంకా ఎక్స్ట్రా మీకు ఎంత పుల్లగా కావాలంటే అన్ని లెమన్స్ పిండుకోండి. ఓకే, అండ్ మీకు పిండినాక ఐస్ క్యూబ్స్ వేసినాక సాల్ట్ అండ్ షుగర్ వేసి మంచి కొంచెం అట్లా స్పూన్ తీసుకొని లైట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మళ్ళీ లైట్ ఒక చిన్న డ్రాప్ వేసుకోవాలి. డ్రాపర్ కొంచెం చాలంతా అంతా లైక్ ఇట్లా తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి వదిలేయాలి, అంతే చాలు. అండ్ ఏం చేయాలంటే కొత్తిమీరను ఇది ఉంటుంది కదా, ఆ కొత్తిమీరనే ఇట్లా వేయాల. ఒక చిన్న పీసెస్ 3 ఉండాల. 3 వేయాలి. ఇలా వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తా అది మినిమం ఇక్కడ దాకైనా వస్తుంది కదా మనం చేసేది. అది అక్కడ దాకా వచ్చినాక స్ప్రైట్ పోసే, అంటే మీకు ఎట్లా చెప్పాలా, మీకు ఇంకొంచెం లెమన్ కావాలంటే పిండుకోవచ్చు, ప్లస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. మీరు అంటే ఇక్కడ దాకా వస్తాయి, మినిమం ఇక్కడ దాకా వస్తుంది అది జ్యూస్. అంటే మనం లెమన్ పిండి అది చేసేలోపు ఇక్కడ దాకా వస్తాయి అనుకుంటాను. తర్వాత ఇక్కడ దాకా వాటర్ వేయండి. తర్వాత ఇక్కడ నుంచి మొత్తం స్ప్రైట్ పోసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మీకు కొంచెం లైక్ కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోవాలంటే ఒక చిన్న పీస్ వేసుకోవాలి. చిన్నగా అంటే ఇట్లా ఉంటాయి కదా, అదైతే వేసేసుకోండి. అండ్ ఇంకా స్ట్రా అనేది అది మొత్తం ప్రాసెస్ అయిపోయాక మీకు కొంచెం జ్యూసీగా కావాలంటే పుల్లగా కావాలంటే లెమన్ పిండుకోండి, ఏం కాదు. ఓకే, అండ్ మీకు ఇంకోటి చెప్పాలంటే, అండ్ ఐస్ వేసుకోండి. వితౌట్ అంటే ఇట్లా
దంచకుండా వేయండి, ఓకే? దంచకుండా వేసేయండి, ఓకే? మా అన్నయ్య ఎవరైనా చేశారా తవలన? అసలు చేయలే ఫ్రెండ్స్, అట్లా అంటుంది. అది దంచడం కాకుండా జస్ట్ మనం ఫ్రిడ్జ్ నుంచి తీసేసి వెంబడి వేసేయాలి, ఓకే? మనం దాన్ని దంచి వేయొద్దు. ఆల్రెడీ మనం ఫస్ట్ వేసేసినాం దంచి, కాబట్టి వేయొద్దు. జస్ట్ అది ఇట్లా తీసుకొని ఇట్లా వేసి అంతే, ఓకేనా గైస్? ఇదైతే మన లెమన్ ప్రాసెస్. నేనైతే కొన్ని చెప్పిన అనమాట. మీకైతే మొత్తం మళ్ళీ అక్కడ పెడతాను. పెద్ద అంటే చాలా పెద్ద వీడియో కాదు, జస్ట్ ఒక 10 or 11 minutes ఉంటుంది, దానికన్నా తక్కువనే ఉంటుంది, ఓకే? ఇదైతే లెమన్ ప్రాసెస్ మీకు ఇప్పుడే చెప్తాను. కొంతమంది అయితే చేసుకుంటారు కదా, అంతే. లైక్ అసలు ఎండ కూడా లేదు, అయినా కూడా కొంచెం తాగాలనిపిస్తుంది కదా, అందుకనే చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడే ప్రాసెస్ మొత్తం చెప్పేసిన. అందుకనే నాకు ఎందుకు పెద్ద వీడియో అనిపిస్తలే, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం చెప్పేసిన, ఫుల్ ప్రాసెస్. అందుకనే నాకు కూడా ఫుల్ వీడియో తీయాలనిపిస్తలేదు, కానీ మీకోసం తీస్తానా, మీకోసం తీస్తానా. నాకైతే పెద్ద వీడియో తీయాలనిపిస్తలేదు, కానీ మీరు కూడా చూస్తారు కానీ నేను ఎట్లా చేస్తాను అంటే మీకు అర్థమవుతుంది కదా, కొంచెం అట్లా మీరు కూడా కొంచెం చేసుకుంటారు. కాబట్టి ఇదైతే కొంచెం ప్రాసెస్ అయితే నేను చెప్పేసినాను ఇక్కడ. మొత్తం ఫుల్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ చెప్పేస్తాను నేను ఫుల్ వీడియోలో. అన్నయ్య అయితే సూపర్ అన్నీ చేస్తారు. అవును గాయస్, నేనైతే లెమన్ జ్యూస్ ఫస్ట్, అంటే ఏమైనా ప్రాసెస్ లాంటిది. ఇది లెమన్ జ్యూస్ ఫస్ట్, తర్వాత ఇంకేం చేయలేదు, పిజ్జా లాంటిది, ఓకేనా? నాకు కూడా కొంచెం పెద్ద వీడియో చేయాలనిపిస్తలేదు, కానీ మీకోసం చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టార్గెట్ సేమ్ 4,000 అయినా 5,000 అయినా. మళ్ళా మీకు ఇంకోసారి చెప్పు. సరే గాయస్, మా చెల్లి అయితే పిలిచింది. మీకు మళ్ళీ చెప్తాను, జస్ట్ అట్లా షార్ట్లా. మీరు ఫస్ట్ లెమన్ పిండుకోవాలి. చెప్పు. మళ్ళీ ఇంకొక వీడియో తీస్తున్నా, ఇప్పుడే అది చెప్పు. సరే అట్లా చెప్తుంది. నేనైతే నిజంగా ఒక వీడియో తీయట్లేను. ఇదంటే మినిమం 10 minutes ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు లెమన్ పిండాలా, అంటే ఫాస్ట్ చెప్పేస్తాను షార్ట్ కట్లా. ఫస్ట్ అయితే మీరు లెమన్ పిండాలి, తర్వాత ఐస్ క్యూబ్ని 5 దంచేయాలి, దంచి వేసేయాలి. చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఆయన మొత్తం తీసుకొని వేసేయండి. తర్వాత మన సాల్ట్, షుగర్ వేసుకొని జస్ట్ ఒక స్పూన్ల నుంచి హాఫ్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక కూల్ వాటర్ బాటిల్ వేయండి, ఓన్లీ వాటర్. అప్పటికి ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది మొత్తం స్ప్రైట్ ఆర్ సోడా అట్లా మొత్తం మిక్స్ చేసుకొని జస్ట్ ఒక ఐస్ క్యూబ్ వేసుకోండి. 2 or 3 అయినా 2 or 1 వేసుకోవాలా. వేసుకున్నాక మీరు మంచిగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్నాక మీకైతే రెడీ అయిపోతుంది, ఓకే? ఇది గాయస్ ఇవాళ అయితే వీడియో అనమాట. నేనైతే మళ్ళీ వాళ్ళ ఈవినింగ్ అయితే వీడియో చేసేస్తాను, ఫుల్ ప్రాసెస్. సరే బాయ్ గాయస్.